ఈ దిన వాగ్దానము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ సువార్తను సర్వలోకమునకు ప్రకటించుటయే అపోస్తలుడైన పౌలు గారికి అప్పగించబడినటువంటి పరిచర్య. ఆ పరిచర్యలో ఆయన ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు. ఎన్నో శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు, లెక్కలేనటువంటి ప్రాణాపాయాలు ఆయన సంభవించాయి. కానీ వాటన్నింటినీ ఆయన లెక్క చేయలేదు. తన ప్రాణం సైతము ఆయన లెక్క చేయకుండా ధైర్యంగా ఆయన శిలువ సువార్తను సర్వలోకమునకు ప్రకటించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలిచాడు. మన ముందున్నటువంటి పరిచర్య ఏదైనా ఇది మనకి చక్కని మాదిరి.